విశాఖ తీరంలో 4 రోజుల క్రితం బోటు బోల్తా పడి గల్లంతైన మత్స్యకారుల కోసం ప్రభుత్వం ఇంకా గాలిస్తూనే ఉంది. ఇంతవరకు వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ప్రమాదం నుండి బయటపడిన ప్రత్యక్ష సాక్షి బోటు ఓనర్ చిన్న కథనం ప్రకారం కొందరు అక్కడే మునిగిపోయారు. వారు ఎక్కడ తేలారో తెలియటం లేదని అధికారులకు వివరించారు. ఆయన తాను మాత్రం ఒక షిప్పులోనికి ఎక్కగలిగాను, కానీ తనతో పాటు మిగిలిన వారు ఈదుకుంటూ రాలేకపోయారని చెప్పారు. దాన్ని బట్టి మరి గల్లంతైన వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు గందరగోళంగా మారింది. ప్రభుత్వం మాత్రం నేవీ సహాయంతో షిప్పులు, హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు ముమ్మరం చేసింది. బోటు యజమాని కారే చిన్న ఇచ్చిన సమాచారం మేరకు ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన కారే చిన్నాను నావీ హెలికాప్టర్ ద్వారా సింధియాలో నేవీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గాజువాక ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. షీలానగర్ కిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న బోటు ప్రమాదం నుండి బయటపడిన కారే చిన్నాను జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పరామర్శించారు. చిన్న ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. మరి కారు చిన్న బోటు ఓనర్ కమ్ డ్రైవరు ఈ రోజున 1 గంట ముందే మరి నేవీ హెలికాప్టర్ ద్వారాగా తీసుకొచ్చి INS డాగలో మరి ఆయన దించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యరీత్యా మరి శీలానగరం ఐకాన్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఐసీయూలో పెట్టారు. మా అసోసియేషన్ పెద్దలందరూ కూడా వచ్చి ఆయన చూసి పరామర్శించడం జరిగింది. ఆయనతో కూడా మేము మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి కారు చిన్న ఆరోగ్యం అనేది నిలకడగా ఉంది. మరి ఆయనతో నేను కొన్ని విషయాలు మాట్లాడాను. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బోటు అలలకి తిరగబడిపోవడం జరిగింది. తిరగబడిపోయిన వెంటనే వీళ్ళందరూ కూడా బోటు బోల్తా పడిన వెంటనే ఆ బోన్ ఎక్కిపోయి బోల్తా పడిన బోటు మీద ఎక్కి నైట్ 9 గంటల వరకు కూడా వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. నైట్ 9:30 తర్వాత బోట్ అనేది అలా కిందకి వెళ్ళిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఇంక ఏం చేయాలి తెలియక వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి కట్టే ప్లోట్స్ ఉంటాయి కదా, ఆ ప్లోట్స్ చిన్న చిన్నవన్నీ కట్టుకొని వాళ్ళు ఈత కొట్టడం మొదలుపెట్టారు. ఈత కొడుతూ నైట్ 11-12 ప్రాంతంలో ఇద్దరైతే అలా ఉన్న ఫలంగా మరి నీటిలో కిందకి మునిగిపోవడం జరిగింది ఆయన చెప్పారు. ఇప్పుడే ఎవరైతే బోటు ప్రమాదంలో 6 చనిపోవడం జరిగింది అని చెప్పేసి ఆ బోట్లో ఉన్నటువంటి మృత్యుంజయుడిగా మేము భావిస్తూ ఉన్నాం. సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలకు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6 1 by 1 చనిపోతున్నా కూడా అలా ఈదుకుంటూ వచ్చి ఇవాళ మన ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. బ్యాడ్ ఏంటంటే వాళ్ళందరూ బతకాల్సిన పరిస్థితి. ఆ ఫోన్లు వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్లన్నీ కూడా పోవడం వల్ల కమ్యూనికేషన్ లేకుండా పాపము తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాతావరణం బాగుంటే జనరల్గా ఉదయాన్నే జాలార్ బోట్లు అలాగే ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అందరూ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గత 2 రోజుల క్రితం జరిగిన ఫిషింగ్ బోటు క్రాష్ మునిగిపోయే దుర్ఘటనలో 7 ఎఫెక్ట్ అయ్యారు. దాంట్లో ఒకరు మర్చెంట్ నేవీ వెసల్ చేత రక్షింపబడ్డారు. వాళ్ళని ఈరోజు మన నేవీ వాళ్ళ సహకారంతో మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడి ఈ హెలికాప్టర్ని ఏర్పాటు చేయించి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం అన్నీ చెక్ చేయడానికి మళ్ళీ పూర్తిగా హెల్త్ చెకప్ చేయడానికి కూడా బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అతని ఆరోగ్యం కూడా ప్రస్తుతం చాలా నిలకడగా ఉంది. అతను పూర్తి మెలకువతో ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో పాటు ఉన్నారు, మాట్లాడడం జరిగింది. యూనియా పేషెంట్ లక్ష్మణరావు ద్వారా ఇప్పుడు మాకు ఎంపీ ఎమ్మెల్యే అతని ద్వారా మాకు కొన్ని న్యాయం జరిగింది.
అతను ఇప్పుడు మా ఆయన గారు అక్కడ ఉన్న అతను తీసుకొచ్చారు ఇక్కడికి. ఎంపీఏ ఎమ్మెల్యే ఊనియా పెద్ద లక్ష్మణరావు గారు. ఇప్పుడు అవన్నీ చెప్పాలని నాకు ఓపిక లేదండి. అవన్నీ చెప్పాలని నాకు, ఎందుకంటే 3 రోజుల నుంచి మాకు కడుపులు గింజలు లేవు, కంటికి నిద్ర లేదు, ఒంటి సుఖం లేదు, మాకు చెప్తున్నాను అలాగాన. ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పలేను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే మాట్లాడుతున్నారు.